బైకర్స్ అందరికి నేను ఒక పాయింట్ చెప్పబోతున్నా. మీరు మీ చేయిని పక్కా లూప్ చేసుకోండి. లూప్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే ఇది క్రాస్ వెళ్ళిపోయింది. ఇది క్రాస్ వెళ్ళిపోయింది, అట్లా చాలా చాలా క్రాస్ అయిపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే నా బైక్ సౌండ్ వస్తుంది టక్ 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 అని. సో మీరు ప్రతి 500 కిలోమీటర్స్కి పక్కా లూప్ చేసుకోండి. ఓకే, లూప్ చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. నేను యాక్చువల్ చాలాసార్లు చేసుకున్నా, బట్ కొన్నిసార్లు మిస్ అయినా. నీకు కొన్నిసార్లు మిస్ అయితే నాకు చైన్ ప్రాబ్లం అయింది. అండ్ బైక్ కొని జస్ట్ 2 years 3 months అయింది అంతే, ఎక్కువ కూడా కాలేదు. సో మేక్ షూర్ టు లూప్ యూజ్ చైన్ పక్కా ప్రతి 500 కిలోమీటర్స్కి, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు మెకానిక్ ఏమంటారు, చైన్ ప్యాకెట్ని మొత్తం రీప్లేస్ చేయమని చెప్తున్నాడు. హలో గాయ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదన్ గారి ముచ్చట్లు. నేను మీ మదన్ బెంగళూరు నుంచి ముచ్చట్లు పట్టుకొస్తా మోటో వ్లాగ్స్ ద్వారా. సో సబ్స్క్రైబ్ చేయండి. బెంగళూరు గురించి తెలుసుకున్నాం. బెంగళూరు రోడ్స్ ఎట్లుంటాయి, బెంగళూరు ఎట్లుంటుంది, బెంగళూరు ఫుడ్ ఎట్లుంటుంది. రీసెంట్గా నేను నంది హిల్స్ పోయినాను. నంది హిల్స్ బ్లాగ్ అయితే పెట్టిన ఆల్రెడీ, చూడండి ఒకసారి. మీరు ఒకవేళ బెంగళూరుకి వస్తే, నాకు తెలిసి ఫస్ట్ ఎవరైనా జాబ్ వచ్చింది అనుకోండి బెంగళూరులో, వచ్చిన తర్వాత ఫస్ట్ ఏది పోదామా అంటే ఎవరైనా నంది హిల్స్ పోనీ అంటారు. అందుకని ఎట్లా పోవాలి, అసలు ఏంది, వ్యూ ఎట్లా ఉంటుంది, బాగుంటుందా అవన్నీ తెలుసుకోవాలంటే మీరు నా నంది హిల్స్ బ్లాగ్ చూడాలి. నేనైతే ఈ వీడియోలో ఆ వీడియో అటాచ్ చేస్తా, లేదా మీరు ఛానల్కి వెళ్ళి చూసుకోవచ్చు. కొత్త యూట్యూబ్ ఛానల్ కాబట్టి అంత ఎక్కువ కూడా లేవు వీడియోస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బెంగళూరు వీడియోస్. బెంగళూరునే కాదు, చాలా ట్రావెలింగ్ కూడా చేస్తాను. మీరు చూస్తున్నట్టయితే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ పోస్ట్ చేసిన, చిక్మంగళూరు, గోవా అని. ఇంకా కొన్ని ప్లాన్ చేస్తున్నా. డిసెంబర్లో మున్నార్ పోతున్నా, ఫేమస్ కుల్కుమల పీక్. ఎంత బాగుంటుంది అంటే, అలా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే కొన్ని ఫొటోస్ ఉన్నాయి, చూడండి. మైండ్ బెండ్ అయిపోతుంది. మామూలుగా ఉండదు వ్యూ, మాత్రం చిరాక్ వ్యూ ఉంటుంది. ఇది మన ఎక్స్పర్ట్స్ కదా, ఎట్లా పోతుంది చూడండి. పైన వెళ్ళిపోవచ్చు వాళ్ళ ఆఫ్ రోడింగ్లో. ఎంత రోడ్లు గుంతలున్నా గుర్రం తెలుసుకో, పక్కన వెళ్ళిపోతుంది. ఎంత ఆఫ్ రోడింగ్ ఉన్నా స్కిల్స్ కూడా ఉండాలనుకోండి. బైక్ ఏం చేయదు, యూ హ్యావ్ స్కిల్స్ ఉండాలి. ఎట్టి బైక్ ఏం వస్తుంది, ఏం రాదు. బట్ ఇలాంటి రోడ్డు ఉంటే ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. నువ్వు వేరే బైక్ లాగా ఇట్లా ఆగి పోని అవసరం లేదు, ఎందుకంటే సస్పెన్షన్ కిరాకు ఉంటుంది బైక్లా. మన ఇండియన్ రూల్స్కి చాలా మంచి సెట్ అయిపోతుంది. సో నేను ఇంత పెద్ద రోడ్లో కూర్చున్నా, ఆ కెమెరా సస్పెన్షన్ కానీ, బైక్ సస్పెన్షన్ కానీ, కెమెరా స్టెబిలైజేషన్ కానీ, బైక్ సస్పెన్షన్ కానీ చూడు బాగా సెట్ అయిపోతుంది. నేను యాక్చువల్గా ఇప్పుడు కెమెరా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మొన్న హీరో షో నేనేం చేసిన, 3rd-కి 5th-కి ఇచ్చిన అని చెప్పాను కదా. 5th-కి ఇచ్చిన తర్వాత 9th మండే మేము నంది హిల్స్ పోయినాం. అగైన్ నంది హిల్స్ పోయిన రోజు బాగా సౌండ్ వచ్చింది, నాకు అర్థమైపోయింది సౌండ్ బాగా వస్తున్నాయి. రిటర్న్లో డైరెక్ట్ స్టోర్కి వేసుకోపోతే వాడు చైన్ లూప్ వేసి ఇచ్చి, మీరు ప్రతి 500 కిలోమీటర్స్ చైన్ లూప్ చేసుకోవాలి, నేను చైన్ లూప్ చేసిన సెట్ అయిపోతుంది అన్నాడు. మంత బూతులు వచ్చింది. తర్వాత కూడా సేమ్ సౌండ్ వస్తూనే ఉంది. సౌండ్ అంటే లూప్ వేసినందుకు ఒక ఇంటి వేయేంత వరకు మంచిగా వర్క్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే చైన్ కొంచెం సాఫ్ట్ ఉంటుంది కాబట్టి సౌండ్ రాదు, లూప్ అయిపోతుంది. మళ్ళీ నేను నెక్స్ట్ రోజు బైక్ తీసినప్పుడు మళ్ళీ సౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నువ్వు కెమెరా ఉంటే వాళ్ళు ఏమైనా చేస్తావా, ఎట్లా చూస్తారు, ట్రీట్మెంట్ ఎట్లా చూద్దాము. ప్రజెంట్ నేను బెంగళూరులో ఉన్న ఏరియా వచ్చేసి భారతీయ సిటీ అన్నట్టు, ఒక చిన్న ఐటీ పార్క్. బెంగళూరులో చాలా ఉంటాయి, అందులో ఒకటి భారతీయ సిటీ. ఇది సంధ్ర దగ్గర ఉంటుంది. మీకు ఐడియా రావాలి అంటే మాన్యతా టెక్ పార్క్ నుంచి ఒక 6 కిలోమీటర్ల లోపలికి రావాలి. అండ్ నేను పోతున్న షోరూమ్ వచ్చేసి ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా, అందరూ తెలిసే ఉంటుంది. మాల్ ఆఫ్ ఏషియా నేను చూసే ఉంటారు రీల్స్లో, దానికి ఆపోజిట్లోనే ఉంటుంది షోరూము.
యూ. చిన్న చిన్న వాటిలో సిగ్నల్స్ పెట్టాల్సి వస్తుందేమో రేపు. నేను వచ్చి 2022లో 24 అయిపోయింది. ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది, 2.5 years అయిపోయింది. నేను వచ్చినప్పుడు ఏరియా ఎంత ఖాళీ అంటే మన నార్మల్ టౌన్స్ లాగానే ఉంటుండే ట్రాఫిక్. నార్మల్గా 2 yearsలో ఎంత ట్రాఫిక్ పెరిగిపోయింది. ప్రస్తుతం నేను జక్కూర్ విలేజ్ దగ్గర ఉన్నా, జక్కూర్ మెయిన్ రోడ్. ఎంత ట్రాఫిక్ అంటే చూడండి, మార్నింగ్ ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. అండ్ వీక్ డే టూ మచ్ ట్రాఫిక్ అయిపోయింది బెంగళూరులో కూడా. అంత కాదు అంటున్నా ఒకప్పుడు ఈ రోడ్లో. నేను బైక్ సర్వీసింగ్ చేయాలంటే స్టార్టింగ్లో ఒక 10 minutes ఇచ్చేసి మళ్ళీ 5 minutes 15 minutes టోటల్గా ట్రాఫిక్ ఏముండదు కదా. 6 kilometers అంటే 15 minutes మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు బోనీకే 10-15 minutes పడుతుంది. చూసి నవ్వుతున్నా మన క్యూట్ వినోదం సింపుల్ టీ బ్రేక్ కాఫీ షాట్ చిన్న మాటలే పెద్దగా మారిపోయాయి. మనం ఆఫీస్ కపుల్ వాళ్ళందరి కమెంట్ మన ఫోన్ పనిలోను ప్రేమలోను ఇక్కడే మన హ్యాపీ జర్నీ. అంటే మేము ఒకేకైతే చేంజ్ చేయాలి. సపోజ్ స్క్రీన్ చూసి లూప్ కొడితే గాడి రన్ అయితే 3 గంటలు రన్ అవుతుంది గాడి. అంతా ఒకేకైతే సర్వీస్ వచ్చిన చూసి కొత్తగా ప్రాబ్లం వచ్చినప్పుడు చేంజ్ ప్యాకెట్ అంటే ఈ గాడి దీని లైఫ్ ఆ గాడిలో ఏం కవర్ వస్తుంది, ఆ కవర్ వస్తుంది కింద పైన దానికి 20,000 లైఫ్ వేయాలంటే దాన్ని డెస్ట్ వేయాలి. చేంజ్ చేసుకుని సాయంత్రం తీసుకుంది. ఓకేనా? చైన్ ప్యాకెట్ అయితే చేంజ్ చేయించేసిన. బిల్ వచ్చేసి 2,500 సంథింగ్ అయింది. అండ్ థింగ్ ఈజ్ కొత్త చైన్ మొత్తం విన్నారు కదా వాళ్ళు ఏమన్నారు, ఆ ప్రాబ్లం ఉంటేనే చేస్తారంట. నార్మల్ సర్వీస్ అప్పుడు అవన్నీ ఏం చెక్ చేయరంట. అదేందో అర్థం కాదు. చైన్ లూప్ చేస్తారు, అన్నీ చేస్తారు, ఇంజన్ చూస్తారు కదా, మన ఏమంటారు దాన్ని, పికప్ ఎట్లుంది, యాక్సిలేషన్ ఎట్లుంది, అప్పుడైనా తెలుసు. సౌండ్ అని వస్తుంది కొద్దిగా. మనకి వీళ్ళకి రాలేదేమో. ఇట్స్ ఓకే, మన కర్మ అంతే. ఇంకా మనం ఏం చేస్తాం, ఏమైనా మనకే తలకాయ నొప్పి కదా. ఇట్లా అన్నట్టు. సో అర్థమైంది ఏంటంటే, నేను యాక్చువల్గా బాగానే మెయింటైన్ చేసిండు. ఎందుకంటే తను చెప్పిన ప్రకారం అయితే 14,000 kilometers ఉంటుంది లైఫ్ అంతే. నాది ఆల్మోస్ట్ 13,155. ఓకే, ఇంకో 1,000 kilometers రాలంటే ఇంకో 2-3 times మిస్ అయ్యి ఉంటాం. బట్ సౌండ్ రావడానికి కారణం కూడా మనం సరిగ్గా లూబ్ మెయింటైన్ చేయకపోతే, అదే సరిగ్గా లూబ్ చేయకపోతే, క్లీన్ చేయకపోతే సౌండ్ తొందరగా వచ్చేస్తుంది. నాకు సౌండ్ వచ్చేసి నాకు తెలిసి 9,000 kilometers నుంచి స్టార్ట్ అయింది కొద్దిగా. బట్ రీసెంట్ సర్వీస్ ముందు నుంచి చాలా ఎక్కువ ఉండే. సో బేసికల్లీ 10,000 నుంచి మాత్రం నాకు చాలా ఎక్కువ ఉండే సౌండ్. నేను వాడికి చెప్తూనే ఉంటా, వాడు లైట్ లూజ్ అయిపోయింది, అది అయిపోయింది అని చేస్తూ ఉంటాడు. మళ్ళీ కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు ఏమంటారు అంటే, లూజ్ చేసిన
చైన్ లూప్ చేసిన ఒక 3 days బండి స్మూత్గా నడుస్తుందంట. దాని తర్వాతనే తెలుస్తుందంట చైన్ సౌండ్ అదంతా. చాలా బేసిక్స్ తెలుసుకో మనం బైక్స్ గురించి. ఎక్స్పోర్ట్స్ కార్నర్ కొద్దిగా భయం అవుతుంది. బికాస్ థిన్ టైర్స్ అండ్ లాంగ్ టైర్స్. నార్మల్గా MT-15 కొన్న టైర్లు NS 200 కొన్నంత అంత బల్కీ టైర్స్ ఉండవు దీనికి. ఆఫ్ రోడింగ్ టైర్స్ కదా. సో కార్నరింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చేయాల్సి వస్తుంది. ఐ మీన్ మీరు ఇప్పుడు నాకు అలర్ట్ అయిపోయింది. నేను కొత్త నా బైక్ నడిపితే దే కాంట్ డూ పై గుద్దిస్తారు. ఎట్లా అని వాళ్ళు పడతారు. ఇక మరి నేను పడేస్తారు, వాళ్ళు కూడా పడతారు. కానీ దే విల్ లవ్ ఇట్. ఇలాంటి ఆఫ్ రోడింగ్లో గుంతలు రోడ్డు ఉన్నప్పుడు వాళ్ళకి ఫీల్ వస్తుంది. సెకండ్ రైడ్లో వెళ్ళిపోతుంది బండి, నా బండి ఇటు వెళ్ళిపోదు కదా అని. ఎందుకంటే అన్ని బండ్లు స్ట్రగుల్ అయిపోతాయి ఇలా గుంతలో వెళ్ళేటప్పుడు. మనకు మాత్రం కొంచెం ఈజీ అయిపోతుంది. ఇదే వెళ్ళిపోతాం, స్మూత్గా వచ్చేస్తుంది. యూ కెన్ సీ ది సస్పెన్షన్ యాజ్ వెల్. బండి ఎత్తేసింది, బట్ యూ కెన్ సీ ది స్టెబిలైజేషన్ ఆఫ్ ది కెమెరా. వెరీ స్మూత్. ఎదుర్కొని వరాలి అంటే వరకు నేను ఇండికేటర్ వేసిన ఇళ్ళకి వెళ్ళిపోయిండు. నేను సడన్గా రైడ్ తీసుకుంటే వాడు గుంతలకెళ్ళ పోయినా కానీ ఏమని మస్తు ఫీల్ వస్తుంది తెలుసా. గుంతలకెళ్ళి ఇలా ఫాస్ట్కి వెళ్ళిపోయినప్పుడు వేరే వాళ్ళు స్ట్రగుల్ అవుతుంటే మస్తు అనిపిస్తుంది, మజా వస్తుంది. లెఫ్ట్ ఇండికేటర్ వేస్తాం కానీ వాడు రైట్ వేయలేదు. అది మ్యాజిక్. రూల్స్ పెడతా కానీ అందరూ ఫాలో అవ్వరు. Finally, and please subscribe to Mangan Muchatu. ఇంకా చాలా వ్లాగ్స్ వస్తాయి. చిన్న యూట్యూబ్ అనుకుంటాం, సపోర్ట్ చేయండి అయ్యా అంటారా? ఓకే ఫైన్, అర్థమైంది, చేస్తారు, నాకు తెలుసు.